అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఈరోజు మనం పిల్లలకి ప్రోటీన్తో ఈజీగా స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిల్ మేకర్స్ని తీసుకొని వాటర్ బాయిల్ చేసుకొని అందులోకి వేసుకోవాలి. వాటర్లోకి వేసాక ఒక 5 మినిట్స్ వరకు అందులోనే ఉంచేసుకోవాలి. ఇలా గరిటెతో అటు ఇటు అంటే మనకి మిల్ మేకర్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఇలా మిల్ మేకర్స్ వాటర్లో నుంచి బయటికి తీసి మళ్ళీ కోల్డ్ వాటర్ పట్టుకొని అందులో వేసుకోవాలి. మిల్ మేకర్ అందులో వేసుకున్న తర్వాత అందులోని వాటర్ మొత్తాన్ని పిండి వేయాలి. వాటర్ లేకుండా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ మొత్తాన్ని తీసివేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ స్నాక్స్ అయితే హెల్దీ అండ్ ఈజీ. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలా మిల్ మేకర్లు సాఫ్ట్గా అయిపోయాయి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కార్న్ఫ్లోర్ అన్నీ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు కూడా వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిల్ మేకర్స్కి పట్టేలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాకే అందులోకి వేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా మంచిగా వస్తాయి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ అన్నింటినీ కాల్చుకోవాలి. ఇలా మిల్ మేకర్స్ని తిప్పుకుంటూ బయట లోపల మంచిగా వేగే వరకు కాల్చుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిల్ మేకర్లను అయితే పకోడీ అయితే రెడీ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ మిల్ మేకర్స్ అయితే పర్ఫెక్ట్గా వేగాయి. ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఒక గరిటెలో తీసుకొని కొంచెం ఆయిల్ పోయే వరకు అలా ఉంచుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ సోయా చంక్స్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. టమాటా కచప్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, లోపల వరకు ఎంత బాగా అయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. మా రెసిపీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. బాయ్ ఫ్రెండ్స్.